అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ డిజర్ట్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన క్రీమ్ చీజీ కునాఫా. దుబాయ్ వైరల్ చాక్లెట్ రెసిపీని పోస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువగా ఈ ట్రెడిషనల్ కునాఫా రెసిపీని చేయమని చెప్పేసి కమెంట్స్ అయితే వచ్చాయి. ఈ రెసిపీ ఆరిజిన్ వచ్చేసి అరబ్ కంట్రీస్ అండి. అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీస్లో కూడా బాగా ఫేమస్ అయిపోయిన రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, లోపల క్రీమీగా, పైన క్రంచీగా, రిచ్ షుగర్ సిరప్తో జ్యూసీగా ఉంటుంది. ఎస్పెషల్గా ఇఫ్తార్ టైంలో, ఈ రంజాన్ టైంలో బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ రెసిపీని తినే ఉండొచ్చు. అయితే ఈ రెసిపీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మరి ఇక లేట్ చేయకుండా ఈ క్రీమ్ చీజ్ కునాఫాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం కావాల్సింది మెయిన్ గా సేమియా అండి. సన్న సేమియా కావాలి. కునాఫా సేమియా అని చెప్పేసి బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్ లో అయినా కొనుక్కోవచ్చు. ఇదే సేమియా కాకపోయినా సింపుల్ గా మనకి పేనీలని దొరుకుతూ ఉంటాయి కదండి. ఫ్రైడ్ పేనీలు దొరుకుతాయి, అలాగే కొంచెం రావి పచ్చివి కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిలో వేటినైనా కూడా మనం ఈ రెసిపీ కోసం వాడచ్చు. ఫస్ట్ ఈ సేమియాని సన్నగా నలుపుకోవాలండి. చేత్తో బాగా మ్యాష్ చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 150 గ్రాముల దాకా సేమియా తీసుకుంటున్నాను. దీనికి తగ్గట్టుగా క్వాంటిటీస్ అన్ని కూడా చెప్తానండి. సేమియాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా కాస్త మెల్ట్ చేసిన బటర్ని కానీ, రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని కానీ వేసి బాగా కలపండి. ప్రతి సేమియాకి ఈ బటర్ అనేది అంటాలన్నమాట. ఇక్కడ మీరు ఇంట్లో చేసుకున్న వెన్ననైనా వాడచ్చు. ఇలా బటర్ని సేమియాతో బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పాలు పోసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలేనండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏం వేయకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు. ఈ మిల్క్ పౌడర్ కానీ లేదంటే కండెన్స్డ్ మిల్క్ కానీ వేయటం వల్ల రిచ్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. క్రీమీ టెక్స్చర్ కానీ, ఫ్లేవర్ కానీ కొంచెం రిచ్గా ఉంటుంది. అంతే తప్ప టేస్ట్లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. లేకపోతే స్కిప్ చేసేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార, 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్. ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని కొంచెం బ్లెండ్ చేసి ఆ క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండలు కట్టకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక 5 మినిట్స్కి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్యాన్ని పక్కకు దించుకుని మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ యాడ్ చేయండి. వెనీలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. చల్లారేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే మీకు ఉండల కింద కట్టేస్తుంది అనమాట. క్రీమీ టెక్స్చర్ అనేది ఉండదు. సో కంప్లీట్గా చల్లారేంత వరకు గరిటెతో కలుపుతూ చల్లారి పెట్టేసేయండి. సో మనకి కునాఫా స్టఫింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోండి. ఎంతైతే పంచదార వేసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో అరకప్పు దాకా నీళ్లు కూడా వేయండి. పంచదార కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగపెట్టేసేయండి. పంచదార కరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ని కాస్త మరిగించాలి. మనకి గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుంది స్టిక్కీగా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరిగించుకోవాలన్నమాట. మరి పల్చగా ఉండకూడదు, అలాగని తీగ పాకం కూడా రాకూడదు. గులాబ్ జామున్ పాకంలా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. పంచదార కరిగాక 3-4 నిమిషాలు మరిగిస్తే ఈ పాకం కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి 4-5 చుక్కలు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని కలపండి. నిమ్మరసం వేయడం వల్ల క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేసి నేను చిటికెడంతా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. ఇది ఆప్షనల్ మాత్రమే. సో పాకాన్ని కూడా రెడీ చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కునాఫా తయారు చేసుకోవడానికి రోస్టింగ్ కోసం నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి బేస్ కరెక్ట్గా రావడానికి 8 ఇంచ్ టిన్ వాడుతున్నాను. ఇది కేక్ బేక్ చేసుకునే బేకింగ్ ట్రే అనమాట. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు. అయితే బేస్ అడుగున అనేది ఫ్లాట్గా ఉండాలన్నమాట, ఈవెన్గా ఉండాలి. మీరు ఫ్రై ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే వంట సామాన్లోంచి ఏదో ఒక గిన్నెని తీసుకొని అడుగున బేస్కి కొంచెం వెన్నని అప్లై చేయండి. కాస్త ఎక్కువే వెన్నని అప్లై చేయాలి. సో ఇలా బటర్ని పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్తో మిక్స్ చేసి పెట్టుకున్న సేమియాని అడుగున 1 ఇంచ్ మందంలో స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో కానీ లేదా పప్పు మ్యాషర్తో కానీ కొంచెం ప్రెస్ చేస్తూ
లైట్గా లెవెల్ చేయండి. ఆ తర్వాత దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1/4 కప్ నుంచి 1/3 కప్ వరకు మోజరెల్లా చీజ్ వేసుకోండి, లేదా చీజ్ స్లైసెస్ అయినా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒరిజినల్ రెసిపీ షేర్ చేస్తున్నాను. క్రీమ్ అండ్ చీజ్ రెండిటి కాంబినేషన్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ చీజ్ లేకపోతే ఓన్లీ మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ క్రీమ్నే వేసుకుని సెట్ చేసుకోవచ్చు. లేదంటే క్రీమ్ చేసే టైం మీకు లేదు అనుకుంటే కనుక ఓన్లీ చీజ్ని యూజ్ చేసి కూడా ఈ కునాఫాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చీజ్ని మాత్రమే వేస్ట్ చేసుకోవాలనుకుంటే చీజ్ క్వాంటిటీ పెంచుకోండి. మీరు చేసుకోగలము అనుకుంటే కనుక ఈ రెండిటి కాంబినేషన్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మ్యాషర్తో కాస్త ప్రెస్ చేయండి. దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కింద మనం కలిపి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. సేమియా వేసాక తిరిగి మళ్ళీ ప్రెస్ చేస్తూ లెవెల్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం బేకింగ్ ప్రాసెస్లో అయినా రోస్ట్ చేయొచ్చు, లేదంటే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద ఒక మందంగా ఉండే పాన్ పెట్టుకుంటున్నాను. ఆ పాన్ పైన మనం అరేంజ్ చేసుకున్న ఈ బేకింగ్ ట్రేని ఉంచేసేసి పైన మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా రోస్ట్ చేస్తున్నాను అనమాట. మనకి ఎడ్జెస్ అనేవి లైట్గా కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. మీరు అడుగున పెట్టే పెనాన్ని బట్టి ఇది రోస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. రోస్ట్ చేసేటప్పుడు మాత్రం చిన్న మంట మీదే రోస్ట్ చేయండి, మాడిపోకుండా ఈవెన్గా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. అదే మీరు ఇక్కడ రోస్టెడ్ సేమియాని తీసుకుంటే కనుక ఇంతసేపు రోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇక్కడ పచ్చి సేమియా వాడుతున్నాం కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. ఇలా ఎడ్జెస్ అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఫ్లిప్ చేయడం కోసం నేను ఇక్కడ ప్యాన్ యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా మిగిలిన ప్రాసెస్ ప్యాన్లోనే చేసేస్తాను. సెకండ్ సైడ్ రోస్టింగ్ అనేది ఈ ప్యాన్లోనే చేసేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను ఈ ప్యాన్కే కాస్త బటర్ అప్లై చేసేసి పెట్టుకున్నానండి. ప్యాన్లోకి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనాన్ని పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద నిదానంగా రోస్ట్ చేయండి. రెండో వైపు ఎక్కువ రోస్ట్ చేయాల్సిన పని లేదు. లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి ప్యాన్ని పక్కకు దించేసేయండి. ఇప్పుడు ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకులతో గార్నిష్ చేసేసి మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్తో ఈ కునాఫా మొత్తాన్ని కూడా తడుపుకోవాలి. ఇలా షుగర్ సిరప్ని కునాఫా మీద స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే క్రీమ్ చీజ్ కునాఫా రెడీ అయిపోతుంది. ఇలా మీరు సర్వ్ చేసుకునేటప్పుడు మీరు తయారు చేసిన కునాఫా అయినా వేడిగా ఉండాలి, లేదా షుగర్ సిరప్ అయినా వేడిగా ఉండాలి. షుగర్ సిరప్లో ఇది కాస్త సోక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను. డిఫరెంట్ యాంగిల్స్లో వీడియో షూట్ చేసి కట్ చేసేసరికి ఇది కొంచెం చల్లారిపోయింది కాబట్టి పీస్ని సపరేట్ చేస్తున్నప్పుడు మనం వేసిన చీజ్ అనేది స్ట్రెచ్గా లేదు, బట్ వేడివేడిగా తింటే మాత్రం చీజ్ అనేది మెల్ట్ అవుతూ ఆ సాగి గుణం అనేది కనిపిస్తుంది. కునాఫా చేసుకోవడం పెద్ద విద్యేం కాదండి, చిన్న టెక్నిక్ అంతే. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయాలని అనుకుంటున్నాను. మరి ఈ స్పెషల్ డిజర్ట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.